వీళ్ళందరినీ ఉపయోగించుకుని 2.5 కోట్లు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆశ్రమాలు కట్టించేసుకుంటున్నారేమో అని, పత్రికారు కట్టించేసుకుంటున్నారేమో ఆయన ఆస్తి ఏమో అని. ఎందుకంటే చాలామంది ఆయన ఆస్తి అనుకుంటారు. ఇది ఇందులోనే ఆయనకేమీ సంబంధం లేదు. నేను ప్రకృతి వ్యాలీ విశాఖపట్నంలో ప్రకృతి వ్యాలీ అని మనం కడుతున్నప్పుడు సార్ నాతో ఏమన్నారంటే, నాకు అక్కడ 2000 పిరమిడ్లు కావాలి, నువ్వు వెళ్ళి వర్క్ చూడన్నారు. వెళ్ళేది ఏదో అక్కడ ఏదో ల్యాండ్ కొని ఏదో చేస్తున్నాం. ఈ రోజు వరకు ఏ రోజు కూడా ఎంత కొన్నావు, ఎంత అమ్మావు, లేకపోతే ఎంత నీకు లాభం వచ్చింది, లేకపోతే నీకు ఏమైంది, ఆ విషయాలు, ఆర్థిక విషయాలు ఆయనకి ఏ సంబంధం లేదు. అది ఆయనకు సంబంధించిన విషయం కాదు. ఆయనకు కావాల్సింది ఏంటంటే, ఈ భూమి మీద అందరికీ, ప్రతి వ్యక్తికి ధ్యానం తెలియాలి. ఈ భారతదేశంలో 7,26,000 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ధ్యాన కేంద్రాలు రావాలి. ప్రతి ఊర్లో ప్రతి మనిషికి ఈ ధ్యానాన్ని, అహింస ధర్మాన్ని అందించాలి. ఈ రెండే ఈ భూమి మీద ఉన్న అన్ని సమస్యలకి పరిష్కారం. ఆ పరిష్కారం చూపించే బాధ్యత మంది. కాబట్టి ఒక ధార్మిక సంస్థ యొక్క బాధ్యత ఏంటంటే, ధర్మాన్ని తెలియచేయడం, సంఖ్యని పెంచుకోవడం కోసం కాదు. ఇక్కడేమీ ఆర్థిక ప్రయోజనాల కోసమో లేకపోతే ఏదో పొందడం కోసమో కాదు. ఆయనేమీ పొందడం కోసమో, లేదా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఈ మాస్టర్స్ ఏదో పొందడం కోసమో కాదు. ఇది మన రెస్పాన్సిబిలిటీ. కొత్త వాళ్ళు ఉంటే తెలియడానికి చెప్తున్నా. ఇందాక వంశీ గారు ఒక గొప్ప 5 పాయింట్స్ చెప్పారు. ఎంత గొప్ప పాయింట్స్, 5 లక్షణాలు మన అందరికీ ఉండాలని. ఇంగ్లాండ్లో ఆయన చెప్తుంటే 5వ పాయింట్ నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఇంగ్లాండ్లో ప్రపంచంలో ఉన్న అన్ని స్పెషలిస్ట్ డాక్టర్స్ తోటి ఒక మీటింగ్ అవుతుందంట. ఒక కాన్ఫరెన్స్ పెట్టారు ఇంగ్లాండ్లో. ఒక 400 మంది డాక్టర్లు దేశ విదేశాల నుంచి అక్కడ అటెండ్ అయ్యారు. ఆ సమావేశాన్ని ఒక ఓపెన్ పార్క్లో పెట్టారన్నమాట. ఒక పార్క్లో ఆ సమావేశం జరుగుతుంది. మన ఇండియా నుంచి కూడా ఒక డాక్టర్ గారు వెళ్ళారు. అన్ని దేశాల నుంచి ఉన్న డాక్టర్స్ ఉన్నారు. కాన్ఫరెన్స్ విషయాలు ఏదో జరుగుతున్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి. కానీ ఈ డాక్టర్ గారు ఊరికే బాధపడిపోతా అటువైపు వస్తున్నాడు. ఒక పార్కులో బెంచ్ మీద ఒక యంగ్ కపుల్ కూర్చున్నారు అన్నమాట. దే ఆర్ మేకింగ్ లవ్. ఈయన అదే చూస్తున్నాడు. చూస్తూ ఊరికి ఇబ్బంది పడిపోతున్నాడు. ఈ పక్కన ఉన్న ఆ ఇంగ్లాండ్ డాక్టర్ గారితో అన్నట్టు, ఏంటి మీ దేశంలో సంస్కారం లేదా? ఇంతమంది పెద్ద మనుషులు మనందరం కూర్చొని ఇక్కడ మీటింగ్ మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఏంటి అక్కడ ఈ చెత్త అని. నువ్వు అటు చూడకు, అలా చూడకూడదు, నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇక్కడ ఎవరైనా పక్కవాడు వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తే అది నేరం. అర్థం లేదా మీకు? పక్కవాడు వ్యక్తిగత జీవితంలోకి ఎవరైనా తొంగి చూస్తే నేరం. ఇది మేము అడ్వాన్స్డ్ కంట్రీ మాది, మేము నాగరికత చెందిన దేశం మాది. ఈ దేశంలో ఎవరైనా పక్కవాడి విషయాన్ని జోక్యం చేసుకుని అటువైపు తొంగి చూస్తే అది నేరం. వాడు కానీ కంప్లైంట్ ఇస్తే నేను లోపల పెట్టేస్తారంటాడు. మన ఇండియాలో మనం పక్కవాళ్ళు చూడడమే ఒక పెద్ద అలవాటు. ఏమైందంటే ఈవేళ మనం ఒకరినొకరు తరుముకుంటున్నాం. ముల్లా నజీరుద్దీన్ పేరు విన్నారా? నజీరుద్దీన్ ఒకసారి ఒంటరిగా వస్తున్నాడు. ఫంక్షన్కి వెళ్ళి బాగా లేట్ అయిపోయిందంట, ఆలస్యం అయిపోయింది. ఆయన ఒక్కడే వస్తున్నారు. ఆ మార్గంలో ఎవరు ఉండరు. అంత లేట్ అయిపోయింది. ఈ లేటు సమయంలో ఎవరు మనుషులు లేరు. ఇప్పుడు ఎవరైనా ఏ దొంగలైనా తిరుగుతారు. ఇప్పుడు ఈ టైంలో ఎవరు ఉంటారు? దొంగలు ఎవరైనా ఉంటారు. ఆ దొంగవాడు ఎవడైనా నన్ను చూస్తే నా జేబులో ఏ డబ్బులు లేవు కాబట్టి ఏమీ లేనందుకు కొడతారేమో, ఏమైనా ఉంటే పని లాక్కుపోతారు. ఏమీ లేకుండా ఈ టైంలో నువ్వు ఎందుకు తిరుగుతున్నారని కొడతారు కూడా. జాగ్రత్తగా వెళ్ళాలని భయపడతా వెళ్తున్నాడు. అంతట్లో ఎవరో మాటలు వినిపిస్తున్నాయి, ఎవరో వస్తున్నట్టు. డెఫినెట్గా ఈ టైంలో దొంగ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కానీ కనబడితే నాకు బాధ అవుద్ది. వాడికి కనబడకుండా దాక్కోవాలి అని అటు ఇటు చూస్తే అక్కడ ఒక చిన్న గోడ కనిపిస్తుంది. ఆ గోడ నుంచి జంప్ చేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఆ జంప్ చేయడం వాళ్ళు చూస్తారు. ఎవడో ఇలా దూకాడు ఏంటి అని వచ్చేవాళ్ళు, ఎవడో ఇలా దుమికాడు అని. ఈయన జంప్ చేసి లోపల పడ్డాడు కదా. లోపల చూస్తే అది ఒక శ్మశానం. ఆ శ్మశానంలో అమ్మో శ్మశానంలో పడ్డానా అనుకుని, సరే ఇంక తప్పదు, వాళ్ళకి కానీ కనబడకుండా దాక్కోవాలి ఏదోలాగా అని ఆయన అలా చూస్తాడు ఎక్కడ దాక్కుందామని. ఒక గొయ్యి తవ్వి ఉంది. నెక్స్ట్ ఎప్పుడో కప్పెట్టడం కోసం ఒక సమాధి తవ్వారనమాట. ఇదే సేఫ్ ప్లేస్, ఇందులోనే ఉందామని ఆ గోతిలోకి వెళ్ళిపోయి ఈయన పడుకున్నాడు శవంలాగా. ఆ లోపలికి వాళ్ళు వచ్చారు. ఎవడు దూకడం చూశారు కదా, ఆ శ్మశానంలోకి వాళ్ళు వచ్చారు. ఇందులోకి వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు, ఎక్కడ ఉంటాడు చూద్దాం అని వాళ్ళు వెతుకుతున్నారు. అమ్మో డెఫినెట్గా వీళ్ళు
దొంగలే మన కోసం వెతుకుతున్నారంటే అసలు దొరకకూడదు వీళ్ళకి. అంచేత నేను చచ్చిపోయినట్టు పడుకోవాలని ఆయన ఊపిరి బిగబెట్టి అలా పడుకున్నాడు. వాళ్ళు అలా వెతుకుతూ వచ్చి ఆ గోతు దగ్గరికి వచ్చి చూస్తా, లోపల చూస్తే ఈ మనిషి ఎవడో ఉన్నాడు ఇక్కడ అని, ఎవడవయ్యా నువ్వు అని అడుగుతున్నారు. ఆ ముల్లా నజరుద్దీన్ వచ్చిన వాళ్ళు అడిగితే నేను నెమ్మదిగా ప్రమాదమైన వాళ్ళు కాదు, మామూలుగా అడుగుతున్నారు కాబట్టి పర్వాలేదు అనుకుని కళ్ళు తెరిచి, ఇదే ప్రశ్న మేము కూడా నేను అడుగుదాం అనుకుంటున్నాను, అసలు మీరెవరయ్యా, మీరెవరు అని అడుగుతాడు. మీ కారణంగా నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని వాళ్ళు అడుగుతారు. నువ్వు అసలు ఇక్కడ శ్మశానంలో ఉన్నావు ఏంటని అడుగుతారు వాళ్ళు. అడుగుతుంటే నేను మీ కారణంగానే ఈ శ్మశానంలో ఉన్నాను, మిమ్మల్ని చూసి నేను శ్మశానంలోకి వచ్చాను, మనందరం కూడా ఒకరిని చూసి ఒకరిని తప్పించుకోవడానికి ఒకరు పరిగెట్టి అక్కడికి ఇక్కడ చేరుతున్నాం, ప్రతివాడిని తరుముతున్నాడు, మీరు తరిమేరు నన్ను, అంచేత నేను ఇక్కడికి వచ్చాను, నన్ను చూసి మీరు ఇక్కడికి వచ్చారు, మనందరం శ్మశానంలో ఉన్నామని ఒకరినొకడు తరుముకుంటున్నాం. చెప్పడానికి బాగుందేమో కానీ ప్రతి మనిషి మన సమయంలో ఎక్కువ సమయాన్ని మన కోసం లేకపోతే మనకు ఉపయోగపడే విషయం కోసం కాకుండా వృధా చేసుకునే సమయమే ఎక్కువ పక్క వాళ్ళ విషయాలు. ప్రతి మనిషికి ఒక జాడ్జిన్లాగా ఉంది. ఇప్పుడు ఆయన చెప్పిన 5 పాయింట్లు ఎలా మనం ఆచరణలో తెచ్చుకోవాలి? ఒక 5 ప్రిన్సిపల్స్, గ్రేట్ ప్రిన్సిపల్స్ అయ్యి ఈ 5 ప్రిన్సిపల్స్ మన లైఫ్లో అప్లై చేయాలంటే మనం ఏం చేయాలి? మైండ్ అప్లై చేసి లేకపోతే మనసుతో ఇవాళ బాగున్నాయి కాబట్టి ఇది చేద్దామని అనుకుంటే ఆ మైండ్ లెవెల్లో జరగచ్చేమో, కానీ ఇంకా లోతుకి వెళ్ళి మార్చుకోవడం ఎలాగో ఒక గొప్ప ఉపనిషత్తులో ఉంది, తైత్రీయ ఉపనిషత్తులో. మన సంస్కారాలు మనందరూ లైఫ్లో మన ప్రవర్తనలకి, మన ఆలోచనలకి, మన బుద్ధి, మన చైతన్యం ఈ స్థాయిలో ఇలా ఉండడానికి కారణం, ఆ కారణాన్ని సరిచేసే ఒక గొప్ప టెక్నిక్ తైత్రీయ ఉపనిషత్తులో ఇవ్వబడింది. దాన్ని శివజ్ఞాన ఉపనిషత్తు అంటారు. శివజ్ఞాన ఉపనిషత్తులో శివుడు పార్వతీదేవికి కొన్ని టెక్నిక్స్ చెప్తారు. టెక్నిక్ అంటే పద్ధతి. జీవితంలో ఏదైనా మనలో నిజమైన పరిపూర్ణమైన చేంజెస్ రావాలంటే, ఉన్న బ్లాక్స్ లోపల పోవాలి అంటే, ఆ బ్లైండ్ స్పాట్స్ అంటాం మన లోపల, మన చైతన్యంలో అనేక ఇన్కంప్లీషన్స్ ఉన్నాయి. ఇన్కంప్లీషన్స్ అంటే ఏంటంటే పూర్తి కాని ఎన్నో డిజైర్స్ ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఎన్నో అవమానాలు ఉన్నాయి, ఎన్నో దుఃఖాలు ఉన్నాయి, ఎన్నో సప్రెస్డ్ ఎమోషన్స్ ఉన్నాయి, అణుచుకున్న భావోద్వేగాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న మనం ఏదైనా దానికి భిన్నంగా ఏది కనబడినా కూడా మనలో లోపల లేనిది ఏదో అవతల కనబడేటప్పటికి, లేకపోతే మనకి కంప్లీట్ కానిది ఏదో ఇంకో చోట ఇంకోలాగా కనబడేటప్పటికి అది మనకు దోషంలాగాను, ఘోరంగాను, ఇంకో రకంగాను కనబడుతుంది. అనేక విషయాలు, కేవలం నేను వ్యక్తుల గురించే కాదు, మన లైఫ్లో మనం ప్రతిరోజు చేసే ప్రతి పని వెనక మనం రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్కి కారణం ఏంటంటే మన లోపల కంప్లీట్ కానీ ఇన్కంప్లీషన్స్ ఉన్నాయి. ఇన్కంప్లీషన్స్ అంటే పూర్తి కానీ ఎన్నో విషయాలు ఉండిపోయినాయి. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అనుకున్నాం, ఎన్నో డిజైర్స్, ఎన్నో థాట్స్, ఎన్నో బిలీఫ్స్ ఎన్నో ఉన్నాయి. అవి పూర్తి కానివి ఎన్నో ఉన్నాయి. ఆ పూర్తి కాని వాటిని పూర్తి చేసుకుంటేనే మన చైతన్యం మార్పు జరుగుతుంది. దాన్ని అర్థం చేసుకుని కంప్లీట్ చేసుకోవడమే చేయవలసిన పని. ఇన్కంప్లీషన్స్ ఇక్కడ ఉండగా, ఇక్కడ నా లోపల ఏదో ఒక లోపం ఉంది, లేకపోతే కంప్లీట్ కాంది ఉంది, ఆ కంప్లీట్ కాని దాన్ని పూర్తి చేసుకోవడానికి నేను ప్రత్యామ్నాయంగా ఇంకో పని ఏదో చేస్తున్నాను, స్పిరిచువాలిటీ అనో లేకపోతే ఇంకోటనో. దానివల్ల నా లోపల ఉన్న ఇన్కంప్లీషన్ పూర్తి కాదు. నా లోపల ఏదైతే పూర్తి కావాల్సి ఉందో, దేన్నైతే నేను అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని పొందాలో, తెలుసుకుని ఉండాలో, అది తెలిసే వరకు నేను వేరే పనులు చేయడం వల్ల ఎప్పటికీ ఏది కాదు. అంచేతే ప్రతి మనిషి తను ఏమైతే కంప్లీట్ చేసుకోవాలో అలాంటి అనుభవాలని మనం అందరూ కూడా మన లైఫ్లో అట్రాక్ట్ చేసుకుంటాం. అలాంటి సిచ్యువేషన్స్ మన జీవితాల్లో వస్తాయి. అది అర్థం చేసుకుని మనని మనం మరింత ఉన్నతీకరించుకోవడానికి ఒక గొప్ప టెక్నిక్ని ఉపనిషత్ విద్య మనకు అందించింది. ఫ్రెండ్స్, నేను ఒక విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నది ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని మన లైఫ్లో ప్రవేశపెట్టుకోవాలంటే మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఆ విషయానికి శాస్త్ర ప్రమాణం ఉండాలి. శాస్త్ర ప్రమాణం
ఉండాలి. ఏ బేస్‌తో ఇది సత్యమో కాదో ఏదో ఒక పని నేను ఏదో చెప్పి ఇలా చేయండి అని నేను అన్నాను అనుకోండి, మాటలు అయితే ఎవరో చెప్పారనుకోండి, మీకు ఒక ప్రిన్సిపల్‌నో, ఒక టెక్నిక్‌నో, ఒక పద్ధతినో, ఒక పాయింట్‌నో ఎవరైనా చెప్పారనుకోండి, ఇది ఫాలో అవ్వాలా నా లైఫ్‌లో నేను అన్నప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ఈ ప్రిన్సిపల్ లేకపోతే ఈ పాయింట్ ఏదైనా శాస్త్రంలో ఉందా? ఏ శాస్త్రంలో ఉండాలి? ఏదైనా శాస్త్రం కాదు. మన భారతదేశం చేసినంత రీసెర్చ్ ఎవరూ చేయలేదు ప్రపంచంలో. ప్రపంచ దేశాలన్నీ మనిషి బాగా ఉండడానికి, భౌతిక స్థాయిలో బాగుండడానికి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తే, భారతదేశం ఏంటంటే కంప్లీట్‌గా జీవితం బాగోవడానికి ఏం కావాలో రీసెర్చ్ చేసిన దేశం భారతదేశం ఒకటే. ఎంత వేల సంవత్సరాలు. ఆ తైత్తరీయ ఉపనిషత్తుని విదేశీయులు ఎప్పుడొచ్చి ఉంటుంది దాన్ని చూస్తే కనీసం 20,000 సంవత్సరాల క్రితం అని అంటున్నారు. 20,000 సంవత్సరాల క్రితం. వేల సంవత్సరాల నుంచి ఋషులు ఈ దేశంలో ఎన్నో అద్భుతాలు, జీవితానికి చైతన్యానికి సంబంధించి అన్ని విషయాలకి సంబంధించి ఎంతో లోతైన రీసెర్చ్ చేసి ఆ ఎసెన్స్ని మనకు అందించారు. ఆ ఎసెన్స్ పేరే మన ఉపనిషత్తులు, వేదాలుని. ఆ వేదాల్లో ఏదైనా ఉందా లేదా, ఈ పాయింట్కి సంబంధించి వేదాల్లో ఎక్కడైనా ప్రమాణం ఉందా అని చూడవలసి ఉంది. ఫస్ట్ పాయింట్ శాస్త్ర ప్రమాణం ఉండాలి. 2 ఆప్త ప్రమాణం, అంటే ఎన్లైటెండ్ మాస్టర్స్ ఎవరైనా ఈ పాయింట్ గురించి ఏమైనా మాట్లాడారా? బుద్ధుడో, మహావీరుడో, శ్రీకృష్ణుడో ఎవరైనా ఈ విషయాన్ని ధృవీకరించారా? మీరు ఏదైతే ఈ పాయింట్ అని అనుకున్నారో, లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని ఫాలో అవ్వాలని అనుకున్నామో, ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస అన్నాం, ఇది ఎవరు చెప్పారు? దీనికి ప్రమాణం ఏంటి? శాస్త్ర ప్రమాణం ఏంటి? బుద్ధుడు ఆప్త ప్రమాణం, పత్రి గారు ఆప్త ప్రమాణం. కానీ దీని శాస్త్ర ప్రమాణం ఏంటి? ఏ శాస్త్రంలో ఉంది? శాస్త్ర ప్రమాణం అంటే ఏంటి? ఈ దేశంలో ఫుల్ టెస్ట్ చేసిన శాస్త్రం వేదాలు, ఉపనిషత్తులు. అక్కడ ఏమైనా ఉందా చూస్తే మీకు శివజ్ఞాన ఉపనిషత్తులో 112 పద్ధతుల్ని, ధ్యాన పద్ధతుల్ని శివుడు పార్వతీదేవికి బోధించారు. ఆ 112 పద్ధతుల్లో మొదటి 9 టెక్నిక్స్ కూడా శ్వాసని గమనించే విషయం మీదే. విజ్ఞాన భైరవ తంత్ర అంటారు. విజ్ఞాన భైరవ తంత్ర. తంత్ర అంటే పద్ధతి, టెక్నిక్. ఈ శ్వాసని గమనించే టెక్నిక్ గురించి మీరు ఆసక్తి ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఆ బుక్ చూడండి. తెలుగులో వచ్చింది విజ్ఞాన భైరవ తంత్ర. ఆ 9 టెక్నిక్స్ 112 ఆయన మాట్లాడిని ఉన్న ఆ 9 టెక్నిక్స్ ఏంటనేది. అంటే ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అనేది దీనికి శాస్త్ర ప్రమాణం ఏంటంటే విజ్ఞాన భైరవ తంత్రాల్లో, శివజ్ఞాన ఉపనిషత్తులో శివుడు పార్వతీదేవికి మొదట నేర్పించిన తంత్రం ఇది. శివుణ్ణి ఆదియోగి అన్నారు. ఆదియోగి, మహాదేవుడు అంటారు. ఆ మహాదేవుడు ఆదియోగి ఈ భూమికి, ఈ భూమండలానికి ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ ఏంటంటే ఆ తంత్రాలు. తంత్రం అంటే టెక్నిక్. ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడుతున్నామంటే అదో టెక్నిక్. ఎక్కడో ఉన్నవాడిని ఇక్కడ నువ్వు ఒక నెంబర్ డయల్ చేస్తే అతనితో కనెక్ట్ అవుతున్నావు. ఇదొక టెక్నిక్. కనెక్ట్ అవ్వడానికి ఒక టెక్నిక్. ఈ స్విచ్ చేస్తే అక్కడెక్కడో ఏదో అవుతుంది, అదొక టెక్నిక్. అలాగే శ్వాసని గమనించడం అనేది ఒక టెక్నిక్. ఈ టెక్నిక్ చేయడం వల్ల ఆ టెక్నిక్ని అప్లై చేస్తే మన కావాల్సిన మార్పులు జరుగుతాయి. అంచేత ఆ శాస్త్ర ప్రమాణం ఉన్న విషయం ఇది. శ్వాస మీద ధ్యాస అనేది బుద్ధుడు దాన్ని ధృవీకరించారు. ఇంకా పతంజలి మహర్షి 5,000 సంవత్సరాల క్రితమే ఈ విషయాలు మాట్లాడారు. ఇంకా ముందు ఇంకా ముందు ఇంకా ముందు చూస్తే ఎంతోమంది యోగ పరంపరలో ఎంతోమంది మహనీయులు, ఎన్లైటెండ్ మాస్టర్స్ ఈ టెక్నిక్స్ని అప్లై చేసి మనందరికీ అందిస్తాను వచ్చారు. ఇదేమీ కొత్తది కాదు. ఈవేళ పత్రికారో, పిరమిడ్ సొసైటీనో మనము సృష్టించింది కాదు. దీన్ని ఫాలో అవడానికి శాస్త్ర ప్రమాణం ఉంది. అలాగే ఈరోజు ఈ ఇన్కంప్లీషన్ కంప్లీట్ కావడానికి ఒక టెక్నిక్ ఇవ్వబడింది. ఆ టెక్నిక్ శాస్త్ర ప్రమాణం శివజ్ఞాన ఉపనిషత్తులో ఉన్న విషయాన్ని మీకు ఆ టెక్నిక్ని నేను చెప్తాను. ఆ టెక్నిక్ ఎంత, ఒక డైలీ మీరు చేయవలసింది ఒక 7 మినిట్స్. ఒక 7 మినిట్స్, ఒక 7 నిమిషాలు మీరు ఈ రోజు నుంచి విడవకుండా ఒక 21 డేస్ ఈ టెక్నిక్ని అప్లై చేయండి. లోపల ఇన్కంప్లీషన్స్ కంప్లీట్ అవ్వడానికి, అంటే దీన్ని సంస్కారాలు అంటాం. సంస్కారం మన జీవితాల్లో మనుషులు అనేక స్థాయిల్లో మనం ఉండడానికి కారణం ఏంటంటే మన సంస్కారాలు. అది కర్మ అంటాము, లేకపోతే మన పరంపరలో జన్మ పరంపరలో మనకు వచ్చిన అనుభవాల వల్ల వచ్చిన జ్ఞానం కానివ్వండి, ఇవేదైనా కూడా దీన్ని ఏమంటామంటే సంస్కారం. ఈ సంస్కారాల వల్ల మనకి ఇలా ఉంటాయి. మన శరీరం 5 స్థాయిల్లో ఉంది.
ఈ ఫిజికల్ బాడీ, ఈ భౌతిక శరీరంలో ఏమి రికార్డ్ అయి ఉంటాయంటే ఫియర్ రికార్డ్ అయి ఉంటుంది. భయం ఎక్కడుంటుంది అనుకుంటామంటే మైండ్లో అనుకుంటారు అందరూ. భయం ఎక్కడ రికార్డ్ అయి ఉంటుందంటే నీ శరీరంలో, నీ ఫిజికల్ బాడీలో భయం సంబంధించిన ఇన్సిడెంట్స్ అన్నీ రికార్డ్ అయి ఉంటాయి. భయం పోవాలంటే ఫస్ట్ నువ్వు వర్క్ చేయాల్సింది నీ ఫిజికల్ బాడీ మీద. నీ ఎమోషనల్ బాడీ రెండవది ప్రాణమయ కోశం అన్నారు. ఆ ప్రాణమయ కోశంలో ఏముంటాయంటే ఇన్కంప్లీటెడ్ డిజైర్స్ ఉంటాయి, కోరికలు. మైండ్లో పెయిన్, మన జన్మ పరంపరలో మనం అనుభవించిన బాధలు మీ మైండ్లో రికార్డ్ అయి ఉంటాయి. మీ విజ్ఞానమయ కోశంలో మీ సంస్కారాలు రికార్డు ఉంటాయి. ఇక్కడ ఈ సంస్కారాల్ని సరిచేసుకుంటేనే ఈ మిగిలిన ఈ ఫిజికల్, ఎమోషనల్, మెంటల్ స్థాయిల్లో మన చైతన్యం ఉన్న బ్లాక్స్ రిలీవ్ అవుతాయి. ఆ మూలాన్ని సరిచేయకుండా ఎక్కడైతే మూల కారణం ఉందంటే వేరుని బాగు చేస్తే చెట్టు ఎంత ఎలా అయితే బాగుంటుందో అలాగే మన మూలం, మన లోపల మన ఆ సంస్కారాల్ని సరిచేసుకోవడానికి ఎన్నో జన్మలు ఎత్తి మార్పు చెందడం ఒక పద్ధతి అయితే సహజంగా దాని అంతటా జరిగేది. అంత టైం లేకుండా చక్కగా ఇమీడియట్గా చేయడానికి ఆ శివజ్ఞానోపనిషత్తులు ఈ టెక్నిక్ని ఇచ్చారనమాట. అర్థమవుతుందా మీకు? ఇమీడియట్గా మన లైఫ్లో మనం జన్మల నుంచి క్యారీ చేస్తున్న సంస్కారాలని దహనం చేసుకోవడానికి ఒక గొప్ప టెక్నిక్ని ఇచ్చారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. కానీ ఇవి ఎలా అంటే వీటిని వినడానికి ఊరిక ఏదో కాన్సెప్ట్లు కాదు, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయవలసినవి. విని ఇంకొకరికి మాట్లాడడం కోసం మాటలు కాదు, ఇది మనం చేయవలసిన క్రియ. దానికి ఓకేనా? ఒక 7 minutes. ఫస్ట్ అందరూ స్ట్రైట్గా కూర్చోండి, నిటారుగా కూర్చోండి. వెన్నుపూస నిటారుగా ఉండాలి. మీరు బెస్ట్ ఈ క్రియ చేయడానికి బెస్ట్ పోస్టర్ ఏంటంటే వజ్రాసనం, పద్మాసనం. ఆ రెండు కుదరకపోతే అర్ధపద్మాసనం. అర్ధపద్మాసనం తెలుసు కదా, బాసిక పట్టం వేసి కూర్చోవడం, ఒక కాలు దీని మీద పెట్టుకుని, లేదు మామూలుగా కూర్చోండి. ఇంకెలాగా ఇవేమీ కదరదు అనుకుంటే కుర్చీలో కూర్చోండి. బెస్ట్ ఈ టెక్నిక్ చేయడానికి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, అర్ధపద్మాసనంలో కానీ కూర్చోవడం. అర్ధపద్మాసనంలో అందరూ కూర్చోగలుగుతారు. ఆయన కూర్చున్నారు అలా. ఒక కాలు బసిపట్టం వేసుకుని ఒక కాలు మాత్రం ఇలా వేసుకుంటాం. 2 కాళ్ళు పెట్టుకోవాలంటే అది పద్మాసనం. ఒక కాలు మాత్రమే పెట్టుకుని ఇంకోటి మామూలుగానే ఉంచుకుంటాం. అది కూడా మడుచుకునే. ఫస్ట్ ఏం చేయాలంటే శ్వాసని ఎంతగా వీలైతే అంతగా లోపలికి తీసుకోండి. ఇంకా చేయొద్దు, వినండి చాలు. ఫస్ట్ ఏం చేయాలంటే ముక్కు ద్వారా మీ లోపలికి శ్వాసని ఎంత స్లోగా తీసుకోగలిగితే అంత స్లోగా ఊపిరితిత్తులు నిండుగా శ్వాస తీసుకోవాలి ఫస్ట్. ఇంకా కంప్లీట్గా లోపలికి శ్వాస తీసుకున్న తర్వాత విడిచిపెట్టకుండా ఆ శ్వాసని బంధించి ఉంచాలి. ఎలా చేయాలంటే ఇది బొటకన వేలితో ఈ చెవులు మూసుకోవాలి. ఇంకా మూసేసుకోకండి, వినబడదు, అర్థం చేసుకోండి. ఈ చూపుడు వేలు మధ్య వేలుతో కంటి మీద పెట్టుకోవాలి. కళ్ళు కూడా మూసేసుకోకండి, ఇంకా వినండి. ఫస్ట్ బొటకన వేలుతో చెవులు మూసుకోవాలి. ఈ చూపుడు వేలు మధ్య వేలుతో కంటి మీద పెట్టుకోవాలి. ఈ ఉంగరం వేలుతో ముక్కు దగ్గర పెట్టుకోవాలి. ఈ చిటికిన వేలు మీ పెదాలని మూయాలి. 5 ఇంద్రియాలు మీ ఫేస్లోనే ఉన్నాయి. చెవుల ద్వారా వింటాం, కంటి ద్వారా చూస్తాం, ముక్కు ద్వారా స్మెల్ చూస్తాం, టచ్, టేస్ట్, నోటి ద్వారా, నాలుగు ద్వారా రుచి చూస్తాం. ఈ 5 ఇంద్రియాలని మనం క్లోజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇలా పెట్టుకుని ఈ ముక్కు దగ్గర మాత్రం ఉన్న ఈ ఉంగరం వేలిని లూజ్గా ఉంచి ఇవన్నీ క్లోజ్ చేసి నెమ్మదిగా శ్వాసని ఊపిరితిత్తులు నిండుగా తీసుకుంటారు. తీసుకోవడం పూర్తయిన తర్వాత దీంతో క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసి ఎంత టైం ఉండగలుగుతారో, ఒక 20 సెకండ్లు, 30 సెకండ్లు, 40 సెకండ్లు, 50 సెకండ్లు, 60 సెకండ్లు బాగా ఉండగలిగితే 60 సెకండ్స్ ఉండగలుగుతారు.
20 సెకండ్స్ ఉండగలుగుతారు. 1, 2, 3, 4 అని మీరు లోపలికి కౌంట్ చేసుకోండి. పెదాలు మూసుకోవాలి. ముక్కు ద్వారానే శ్వాస లోపలికి తీసుకోవాలి. తీసుకుని ఎక్కువసేపు ఎంత ఉండగలుగుతారో అంతసేపు భరించగలిగినంతసేపు ఉండండి. ఉండి ఇంక ఉండలేను అనుకున్నప్పుడు ఈ 2 వేళ్ళు తీసి నెమ్మదిగా మళ్ళీ స్లోగా శ్వాసని విడుదల చేయాలి. ఒకసారి వదిలేయొద్దు. ఇవంతా కూడా ముక్కు ద్వారానే చేయాలి. నోటిని పూర్తిగా క్లోజ్ చేసి ఉంచాలి. అర్థమైందా? ఫస్ట్ ఏం చేయాలి? ఈ క్రియ 4 యాక్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇన్హేల్ యాజ్ స్లోలీ యాజ్ పాసిబుల్, హోల్డ్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్, ఎక్సేల్ యాజ్ స్లోలీ యాజ్ పాసిబుల్ అండ్ హోల్డ్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. 4 యాక్షన్స్. శ్వాసను నెమ్మదిగా తీసుకోండి. ఎంత సమయం హోల్డ్ చేసి ఆ శ్వాసని బంధించి లోపల ఉంచగలుగుతారు అంతసేపు ఉంచండి. ఇది సెకండ్. 3, నెమ్మదిగా శ్వాసను విడుదల చేయండి. ఇది 3వ యాక్షన్. 4, పూర్తిగా శ్వాస బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఊపిరి పీల్చుకోవద్దు. పూర్తిగా బయటకు విడిచిపెట్టి మళ్ళీ క్లోజ్ చేయండి. ఎంతసేపు ఉండగలుగుతారో చూడండి. 10, 15, 20 కౌంట్ చేసే వరకు మీరు ఉండగలుగుతారు కదా. ఇంకా ఉండలేను అనుకున్నప్పుడు నెమ్మదిగా తీసి మళ్ళీ చేయండి. అలాగా టోటల్ ఈ 4 యాక్షన్స్ ఒక క్రియ అలాగే 21 సార్లు చేయాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు చేస్తారా? స్ట్రైట్గా కూర్చోండి. రిలాక్స్గా కూర్చోండి. పాదాలు క్రాస్ చేయక్కర్లేదు. ఇలా మామూలు కుర్చీలో కూర్చున్న వాళ్ళు మామూలు పెట్టుకోండి. బాసిపట్టం వేసి కూర్చున్న వాళ్ళు అలా హాయిగా కూర్చోండి. బట్టుకుని వేళ్ళు చెవులు క్లోజ్ చేయండి. మరీ నొక్కేసుకోకండి నొప్పి వచ్చేలాగా. కంటిని కూడా గట్టిగా ఒత్తిడి చేసేద్దు. కంటి మీద పెట్టుకోండి. ఉంగరం వేళ్ళు ముక్కు దగ్గర జస్ట్ ఆనించి ఉంచండి. పూర్తిగా ఇంకా క్లోజ్ చేయకండి. చిటికిన వేలు మీ పెదాల్ని టచ్ చేసినా పర్వాలేదు, లేకపోయినా ఓకే. టచ్ చేస్తే ఓకే, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు స్లోగా శ్వాసను లోపలికి తీసుకోండి. ఇన్హేల్. తీసుకోవడం అయిపోయిన తర్వాత హోల్డ్, అంటే దాన్ని బంధించి ఉంచండి. శ్వాసని బంధించి ఉంచండి. ఇంకా ఉండలేము అనుకున్నప్పుడు మళ్ళీ ఆ ఉంగరం వేలు ఒకటే తీసి మళ్ళీ శ్వాసను విడిచిపెట్టండి. శ్వాసను నెమ్మదిగా లోపలికి తీసుకున్నాం, హోల్డ్ చేస్తాం, మళ్ళీ విడిచిపెట్టాం. విడిచిపెట్టిన శ్వాసను మళ్ళీ పీల్చుకోకుండా అలాగ ఎంతసేపు ఉండగలరో అలా ఉండండి. ఇరవై సార్లు చేయాలి. ఈ 4 యాక్షన్స్ ఒక క్రియ. తీసుకోవడం, హోల్డ్ చేయడం, విడిచిపెట్టడం, మళ్ళీ హోల్డ్ చేయడం, బంధించి ఉంచడం. ఈ 4 యాక్షన్లు ఒక క్రియ. అలా 21 సార్లు చేయాలి. నొప్పి వస్తే చేతులు ఒకసారి మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ పెట్టుకోండి. అలా చేతులు అలా ఉంచి మీకు ఏమైనా పెయిన్గా అనిపిస్తే ఒకసారి తీసి, చెవులు అవి నొప్పిగా అనిపిస్తే ఒకసారి తీసి ఒక 2 సెకండ్స్ రిలాక్స్ అయ్యి మళ్ళీ పెట్టుకోండి. రెండు, మళ్ళీ నెమ్మదిగా శ్వాసని బయటకు విడిచిపెట్టడం. 3, విడిచిపెట్టిన శ్వాసని పూర్తి అయిపోయిన తర్వాత, లంగ్స్ ఎంప్టీ అయిపోయిన తర్వాత, ఊపిరితిత్తులు పూర్తిగా ఖాళీ అయిన తర్వాత మళ్ళీ లోపలికి శ్వాస పీల్చుకోకుండా మళ్ళీ బంధించడం, ముక్కును మూసుకోవడం. 4, ఈ 4 యాక్షన్స్ ఒక క్రియ. అలా 21 సార్లు.
ఓకే. ఎలా ఉంది? అర్థం కాలేదా? ఆ! ఇప్పుడు పద్ధతి ఇప్పుడు సపోజ్ మీరు ఇల్లుని శుభ్రం చేయాలంటే ఏం చేయాలి? ఊదుతారా? ఊడుస్తారా? ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. మనం ఏదైనా ఒక పండించాలి, వ్యవసాయం చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. విత్తనాల్ని గాలిలో చల్లుతామా? లేకపోతే భూమిని సిద్ధం చేసి విత్తనాలు చల్లుతామా? ప్రతిదానికి పద్ధతి ఉంది. సంగీతం నేర్చుకోవాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఏ కళ అయినా ఏదైనా నేర్చుకోవాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. అలాగే చైతన్యాన్ని క్లీన్ చేసుకోవాలంటే ఒక పద్ధతి ఉంది. మనం హ్యూమన్ కాన్షియస్నెస్ 5 స్టేట్స్‌లో ఉంది. మానవ చైతన్యం 5 స్థాయిల్లో ఉంది. ఈ 5 స్థాయిల్లో ఉన్న ఈ చైతన్యాన్ని శుద్ధి చేసుకోవడానికి పద్ధతి ఇది. ఈ చైతన్యంలో అతి మూలం ఎక్కడుందో, అంటే మన ప్రవర్తన, మన జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులకి మూలం ఎక్కడుంది అంటే, మన సంస్కారాలు. దాన్నే కర్మ అన్నాం. అనేక జన్మల నుంచి మన జీవితంలో మనకు ఏర్పడిన అనుభవాల వల్ల మనం తెచ్చుకున్న ఆహ్, ఈ డ్రామా అంతా. స్త్రీగా జన్మించడం, పురుషుడిగా జన్మించడం, రకరకాల స్వభావాలు, ఇవన్నీ ఉండడానికి కారణం సంస్కారాలు. ఈ స్వభావం ఇలా ఉండడానికి, ఒక వ్యక్తి ఇలా ఉండడానికి, ఇంకో వ్యక్తి ఇలా ఉండడానికి కారణం ఏంటంటే మన సంస్కారాలు. ఈ సంస్కారాల్ని ముందు దాన్ని ఈ చైతన్యాన్ని శుభ్రం చేసుకోవడం, ఈ సంస్కారాలు ఉన్న ఆ స్టేట్‌ని క్లీన్ చేసుకునే ఒక గొప్ప టెక్నిక్‌ని శివుడు పార్వతీదేవికి అందించారు. దీన్ని మీరు ఎవరైనా తెలుసుంటే ఆగమాస్ అంటారు. శైవ ఆగమాస్. శివుడు పార్వతీదేవికి ఇవి బోధించి ఈ ఆగమాస్ని, వేదాల్ని శివుడు పార్వతీదేవికి బోధించారని. ఆ బోధించిన ఆ జ్ఞానాన్ని బ్రహ్మకి వేదాల్ని, విష్ణువుకి ఆగమాస్ని ఇచ్చారని. బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించడం కోసం, విష్ణువు ఈ సృష్టిని నడిపించడం కోసం, ఆగమాస్ ఈ సృష్టిని నడిపించడం కోసం. మనందరం ఏమనుకున్నామంటే తంత్రము అంటే అదేదో క్షుద్ర విద్య అని ఒక అపోహ ఉంది. తంత్రము అంటే టెక్నిక్, పద్ధతి. అంచేత అలాంటి ఒక గొప్ప టెక్నిక్ని పరంపరలో కాపాడుకుంటూ వస్తున్నారు ఎంతోమంది ఋషులు, అలాగే ఎంతోమంది మాస్టర్స్. ఇది మనకి ఎక్కడ డైల్యూట్ చేయకుండా, అంటే సొంత పైత్యాలను అందులో చేర్చకుండా, మనకేమైందంటే మనకున్న ఈ జ్ఞానాన్ని భారతదేశం ప్రపంచ దేశాలకి అందించిన ఒక గొప్ప ఈ వేద విద్యని విదేశాలు తీసుకెళ్ళి వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుని వాళ్ళు కొంత వెస్టర్నైజ్ చేశారు, క్రిస్టియనైజ్ చేశారు ఈ విధానాన్ని. హిందూ అనేది మతం కాదు, హిందూ అనేది జీవన విధానం. ఈ హిందూ పద్ధతిని, హిందూ జీవన విధానాన్ని వాళ్ళు వెస్టర్నైజ్డ్, క్రిస్టియనైజ్డ్ హిందూయిజం అయిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే డైల్యూట్ చేసి వాళ్ళకి తోచిన కొన్ని అర్థం కాని విషయాల్ని వాళ్ళకి తోచిన పద్ధతిలో చేసి ఈ పద్ధతుల్ని మార్చారు. ఒరిజినల్ కావాలంటే మనం తప్పనిసరిగా ఆ ఎన్లైటెండ్ మాస్టర్స్ ద్వారా వినాలి. అందుకే గురువు ద్వారా ఈ ఉపదేశాలు జరగాలని ఒక నియమం ఉంది. గురువు చెప్పాలి, ఒక సద్గురువు ద్వారా ఆ విషయాలు నేర్చుకోవాలి అని మనకి చెప్పారు. ఎందుకంటే గురువు అయితే ఆయన ఆ అనుభవంలో ఆయన అనుభవించి అది జాగ్రత్తగా శిష్యుడికి అందిస్తారు, సొంత పైత్యాన్ని పెట్టకుండా. మామూలు ఎన్లైటెండ్ కానీ మాస్టర్స్ ఏం చేస్తామంటే వాళ్ళ సొంత విషయాల్ని కూడా దాంట్లో డైల్యూట్ చేసి ఆ ఉన్న విషయంలో కొన్ని మార్పులు జరగవచ్చు. ఒక అక్షరాన్ని కూడా మార్చకుండా ఈరోజు వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఉన్న ప్రిన్సిపల్స్ని, ఆ సూత్రాల్ని ఒక అక్షరం కూడా మారకుండా ఋషి పరంపర మన దేశంలో మనకి కాపాడుతూ వస్తుంది. అందుకే భారతదేశం ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగా ఉంది. జస్ట్ ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల్లో వేరే దేశాలు వాళ్ళ సంస్కృతి మూలాల్ని మర్చిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళ మతాలు, వేరే మతం వాళ్ళు అక్కడ రాగానే, పరిపాలించగానే అక్కడ ఉన్న సంస్కృతి అంతా ధ్వంసం అయిపోయింది. కానీ ఇన్ని వేల సంవత్సరాలు ఈ దేశం మీద ఎంతోమంది దండయాత్రలు చేస్తున్నా మన సంస్కృతి ఎందుకు మారలేదంటే ఈ టెక్నిక్స్ని ఋషులు మనకు కాపాడి ఇచ్చారు. ఈ విజ్ఞానాన్ని మనకి అందించారు, పద్ధతులను అందించారు. ఇన్ఫర్మేషన్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్కి కావాల్సిన ఆ పద్ధతుల్ని మనకు అందించారు. దాన్ని మనం వినడానికి
అవగాహన చేసుకోవడానికి మనకొక అవకాశం ఉంది. మీరందరూ దయచేసి శివసూత్రాలు చూడండి. శివసూత్రాలు యూట్యూబ్‌లో శివసూత్రాస్ అని కొట్టండి. కొడితే మీకు ఆ సూత్రాస్ వస్తాయి. మీరు చూడండి, వినండి. నాకు లాస్ట్ ఇయర్ శివరాత్రికి ముందు ఒక ఫ్రెండ్ ఒక మెసేజ్ పంపించి, సార్ అందులో ఎవరు మాట్లాడుతున్నారో చూసి మీరు జడ్జి చేసి ఇంకోటి చేయకుండా ఆ ఎసెన్స్ని చూడండి అని నాకు ఒక ఫ్రెండ్ పంపించారు. మన పిరమిడ్ మాస్టరే. ఆ చెప్పి ఆయన మీద ఉండే ఒపీనియన్ని ఆ చెప్పిన ఆయన ఎవరు అనేది చూసి ఆవిడ ఎలా అంది అని నేను చూస్తే అది ఎవరు పంపించారంటే, ఎవరు చెప్పారంటే నిత్యానంద స్వామి. నిత్యానంద స్వామి అనగానే నాకు ఇందాక ఆయన చెప్పినట్టు ఆ రంజిత సినిమా యాక్టర్ ఇలాంటివి ఏవో గుర్తొచ్చినాయి. ఆయన మీద ఉన్న రూమర్సో లేకపోతే ఆయన మీద ఉన్న విషయాలు ఏదో మామూలు ఆయన వేషం, ఆయన మాట్లాడే విధానం మనకి అది నా స్టేట్లో నాకు అది అర్థం కాక ఆయన అనగానే మనం చూడడం పక్కన పెడతాం. కానీ ఆవిడేముంది అంటే, మీరు దయచేసి దాన్ని జడ్జ్ చేయకుండా మీరు దీన్ని వినండి అని శివరాత్రికి ముందు ఏదో పంపించి శివసూత్రాలు, శివుడు సూత్రాలు మనకెందుకు, మనకి శ్వాస మీద ధ్యాస ఉందని నేను అనుకునేవాడిని. కానీ అది పంపించిన తర్వాత నేను చూశాను. ఒక 8000 ఉపన్యాసాలు నేను ఆయనవి విన్నాను. నేను ప్రతిరోజు ఉదయం వర్డ్స్ ఫ్రమ్ ద అవతార్ అని నాకు ప్రతిరోజు ఒక మెసేజ్ వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంటుంది అది. అవి నేను 1 ఇయర్గా నేను వింటున్నాను. నేను నా సెంటర్లో కంటిన్యూస్గా ఒక 100 డేస్ నేను ఇప్పుడు మీకు చెప్పిన ఈ టెక్నిక్ ఇలాంటివి ఒక 7 టెక్నిక్స్ ఉన్నాయి. ఆ 7 టెక్నిక్స్ని నేను ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మా సెంటర్లో కొంతమందితో నేను చేశాను ప్రతిరోజు. ఈ టెక్నిక్స్ ఒక 7 టెక్నిక్స్ ఇవి. ఇందులో ఇప్పుడు ఒకటి మీరు చేసింది, ఇది 4th టెక్నిక్. 1 2 3 4 5 6 7 ఈ 7 టెక్నిక్స్ చేస్తే ఏమవుతుంది అనేది ఒక రీసెర్చ్ జరిగింది. ఈ 7 టెక్నిక్స్ చేస్తే మైటోకాండ్రియాస్ అంటారు, అంటే సెల్ ఎనర్జీ. మన శరీరం అంతా లక్షల కోట్ల కణాలతో నిర్మాణమైంది. కణాలకి శక్తి ఉంది. ఈ శక్తి ఆ సెల్ ఎనర్జీ ఇప్పుడు మనని మనం ఆ సెల్ ఎనర్జీ ఎంత ఉందో అనేది చెక్ చేస్తే 100 యూనిట్స్ ఉంటుంది. 100 యూనిట్స్ యావరేజ్ హ్యూమన్లో, మనం సోషల్ లైఫ్ లీడ్ చేస్తున్న మన అందరిలో 100 యూనిట్స్ ఉంటుంది. ఈ టెక్నిక్స్ చేసి ఒక 18వ రోజున ఆ టెక్నిక్ మొదలుపెట్టి ఒక 1000 మంది 2000 మంది మీద ఆ కోర్స్ చేయిస్తా. 18వ రోజున వరల్డ్లో ఉన్న సైంటిస్టులు, ఈ సెల్ బయాలజిస్టులు ఇలాంటి వాళ్ళ టీంతో అసలు మైటోకాండ్రియాస్ కౌంట్ ఎలా ఉంది, ఉపనిషత్తుల్లో దీన్ని ఎంతో ఉన్నతంగా ఎంతో హై లెవెల్కి మానవ చైతన్యం వెళ్తుందని చెప్పారు కదా, అసలు ఎలా ఉందనేది చెక్ చేశారు. 18th డేని 21 డేస్ చేయాలని ఉంది. 18th డేని ఆ టెక్నిక్ చేసేవాళ్ళని 18వ రోజున చూస్తే ఆశ్చర్యం ఏంటంటే, ఈ మైటోకాండ్రియాస్ కౌంట్ పెరగాలంటే మనం ఏమి తీసుకున్నా, ఏదైనా ఆహారంలో, నియమాల్లో, లేకపోతే ఇంకోటి ఏం పని చేసినా కూడా 125 కంటే ఎవరు కూడా ఈ భూమి మీద ఇప్పటివరకు పెంచలేకపోయారు. 100 యూనిట్లున్న నీ మైటోకాండ్రియాస్ కౌంట్ 125 మాత్రమే అవుతుంది మహా అయితే. కానీ ఈ టెక్నిక్ చేసిన తర్వాత ఎవిడెన్స్తో శాస్త్రీయ ప్రయోగం యూనివర్సిటీల్లో, నిత్యానంద విద్యాపీఠలో యూనివర్సిటీలో టాప్ మోస్ట్, అంటే వరల్డ్లో 230 దేశాల్లో ఆయన బ్రాంచెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంగ్లాండ్, అమెరికా లాంటి దేశాల్లో కూడా. ఉన్న ఆ సైంటిస్టులు, ప్రొఫెసర్స్, సెల్ బయాలజిస్టులు, డాక్టర్లు ఇలాంటి టీం కొన్ని వందల మంది రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ టోటల్ ఎసెన్స్ని పబ్లిష్ చేశారు. ఆ పబ్లిష్ చేసినప్పుడు ఆ కౌంట్ ఎంత పెరిగిందో తెలుసా? 18వ రోజున చేస్తే మనం ఎవరు ఊహించలేం. 100 యూనిట్స్ అనేది 125 మాత్రమే పెంచగలిగేది 1300కి పెరిగింది. 1300, 1300. మీరు బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళగలిగితే వెళ్ళి మీ మైటోకాండ్రియాస్ కౌంట్ చెక్ చేయించుకోవచ్చు. మీరు వెళ్ళి అది చెక్ చేయించుకుంటే చూస్తారు, ఎంత ఉందో చెప్తారు. మీరు ఈ టెక్నిక్ చేసి మీ కౌంట్ ఎంత ఉందో చూడండి. అయితే ఈ కౌంట్ పెరిగితే ఏమవుతుంది? మనం ఈ 3 డైమెన్షనల్, 4th డైమెన్షన్, 5th డైమెన్షన్ ఏదో అంటున్నాం కదా,
ఈ ఈ ఈ ఈ 5 లెవెల్స్‌లో మన ఫిజికల్, ఎమోషనల్, మెంటల్, ఇంటెలెక్చువల్ అండ్ స్పిరిచువల్ లెవెల్స్‌లో కాన్షియస్‌లో ఉన్న బ్లాక్స్, బ్లైండ్ స్పాట్స్ ఇవన్నీ కరుగుతాయి. లోపల ఉన్న చెత్తంతా క్లీన్ అయ్యి బ్యాలెన్స్ అవుతుంది. అలాగే మన 7 సెంటర్స్ ఉన్నాయి. 7 చక్రాస్. మన ఎనర్జీ మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార 7 సెంటర్స్. 7 మేజర్ సెంటర్స్. ఆ సెంటర్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అవుతాయి అని ఉపన్యాసాల కంటే కూడా ఈ ఈ పని చేసిన తర్వాత ఎగ్జామిన్ చేసి ఆ రిజల్ట్‌ని పూర్తిగా శాస్త్రీయంగా చూసి 100కి 100 మంది ఒక్కడికి కూడా ఫెయిల్ అవ్వలేదు. ఇప్పుడు 1000 మంది మీద అది ఈ ప్రయోగం చేశారు. 1000 మంది కౌంట్ కూడా 1300కి పెరిగింది. 999 మందికి కాదు. ఒక్కడికి ఫెయిల్ అయినా ఈ టెక్నిక్‌లో ఎక్కడో లోపం ఉన్నట్టు అనమాట. 50 మందికి, 100 మందికో కాదు. 1000 మంది మీద టెస్ట్ చేసి 1000 మంది రిపోర్ట్ అక్కడ ఉంది. అంత అద్భుతం చేసి ఇంత ఎవిడెన్స్‌తో ఆయన చూపిస్తున్నప్పుడు, ఇంతమంది సైంటిస్టులు ధృవీకరించినప్పుడు, దీనికి శాస్త్ర ప్రమాణం అందులో మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఉన్నప్పుడు, ఈ ఎన్లైటెండ్ మాస్టర్ చెప్పినప్పుడు, ఈయనకంటే ముందు ఇంకెవరు చెప్పారని చూస్తే గోరఖ్నాథ్, నాథ సంప్రదాయం అంటారు. గోరఖ్నాథుడు ఈ భారతదేశంలో చాలామందికి తెలియని ఒక మహా గొప్ప యోగీశ్వరుడు. పతంజలి మాత్రమే అనుకుంటాం. గోరఖ్నాథుడు చేసినంత యోగా ప్రయోగాలు, ఎన్నో ప్రయోగాలు, ఎంతో గొప్ప రీసెర్చ్ గోరఖ్నాథుడు చేసి దాన్ని నాద సంప్రదాయం అంటారు. గోరఖ్నాథుడు, మచ్చేంద్రనాథుడు పేర్లు వినే ఉంటారు కదా. వాళ్ళు ఆ పరంపరని కాపాడుతూ వచ్చారు. అలాగే మహావతార్ బాబాజీ ఈ క్రియాయోగం అంటే ఈ క్రియనే చెప్పేవారు. మహావతార్ బాబాజీ యేసుక్రీస్తుకి ఈ క్రియని చెప్పారు. యేసుక్రీస్తు 13వ సంవత్సరం నుంచి 26, 27 సంవత్సరాల వరకును ఆయన గురించి ఎక్కడ బైబిల్లో ప్రస్తావన ఉండదు. ఆ రోజుల్లో ఎక్కడున్నారంటే ఆయన హిమాలయస్లో ఉన్నారు. మహావతార్ బాబాజీ ద్వారా ఆయన క్రియను నేర్చుకుని ఈ విషయాలను అక్కడ వెస్ట్లో ఆయన దేశంలో ఆ ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆయన ఆ క్రియని ఆయన ప్రచారం చేశారు అని చెప్తారు. ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకున్నాం అంటే, మనం ఏదైనా ఒక లైఫ్లో ఒక చేంజ్ కావాలంటే, లైఫ్లో కొన్ని ఈ మైండ్లో మనం ఎలా ఉండాలి, ఎవరి గురించి కంప్లైంట్ మాట్లాడకూడదు, ఎవరిని జడ్జి చేయకూడదు, ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు, లేకపోతే మనం బాగా ఉండాలి, ఇవన్నీ మన మైండ్లో తీసుకోగలుగుతాం ఈ నిర్ణయాలు. కానీ మన సంస్కారాలు మన నిర్ణయానికి దానికి చాలా ఘర్షణ ఉంటుంది. శ్మశాన వైరాగ్యంలాగా మనకి ఏదైనా విన్నప్పుడు ఈ రోజు నుంచి నేను చచ్చినా ఎవరి గురించి మాట్లాడను అనుకుంటాం. కొంచెం వెళ్ళగానే అంటాడు కదా ఏదో సినిమాలో, ఎవరిని కొట్టనని నాకు కొట్టే అంటాడు. ఏదో రవితేజ సినిమా ఏదో చూశాను నేను. ఆ సినిమాలో రవితేజ అందరిని కొడుతుంటాడు. ఆ ప్రిన్సిపల్ వచ్చి, నువ్వు అలా చేయకూడదు, ఈ రోజు నుంచి అసలు రౌడీజం చేయనని నాకు ప్రామిస్ చేయను, నెత్తిమీద చేయబెట్టి అంటే నెత్తిమీద చేయబెట్టి ఇంక నేను ఎవరిని కొట్టను అంటాడు అన్నమాట. అందుకని ఆడెవడో బయట అనగానే వీడిని ఇలా గెంటి వెళ్ళి తంతాడు. మనం కూడా ఇవాళ నిర్ణయం తీసేసుకుంటాం. చాలా మంచి పాయింట్స్ వంశీ గారు చెప్పారు, లేదా మంచి పాయింట్స్ ప్రతి గారు చెప్పారు. ఇంక ఈ రోజు నుంచి నేను పక్కవాడు లోపల చూడను అని. కానీ అది కొనసాగించలేము. ఎందుకనంటే కొనసాగించలేము అని నేను అనడంలే. ఆ లోపల సంస్కారాలు మనకి రకరకాల సంస్కారాల్లో మనం ఉన్నాం. మనకి లెర్నింగ్ ఏమి అవసరమో ఆ రకమైన స్వభావాలతో మనం జన్మ తీసుకుంటాం. ఏ అనుభవాలు మన జీవితంలో కావాలో అలాంటి స్వభావాలు ఇచ్చే అమ్మ నాన్నల్ని మనమే ఎంచుకుని వస్తాము. అలాంటి స్వభావాలతో మనం జన్మ తీసుకుంటాం. అలాంటి పరిస్థితులు మన జీవితంలో మనం క్రియేట్ చేసుకుంటాం. ఆ అనుభవాల ద్వారానే మనం చైతన్యాన్ని మార్పు చెందుతూ ఉంటుంది. ఈ సంస్కారాల్ని సరి చేసుకోవడానికి న్యాచురల్గానే జరిగింది ఇప్పటివరకు. ఇంకా న్యాచురల్గానే జరుగుద్ది, ఏమీ చేయకపోయినా జరుగుద్ది. బట్ ఎంతో టైం కాకుండా ఈ లైఫ్లోనే కొద్ది రోజుల్లోనే ఈ నిజమైన చేంజ్ మరింత వేగంగా కావాలనుకుంటే ఇవి మనకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మహనీయులు మనకి రోజు ఒక 21 డేస్ ముందు ఇది చేయండి. తర్వాత ఒక సద్గురువు ద్వారా మీరు వినాలి. కాబట్టి మీరు చేసేవాళ్ళు ఎవరైనా ఉండి నాకు ఫోన్ చేస్తే నేను ఆ అడ్రస్ ఇస్తాను. ఆ యూట్యూబ్లో దాని విషయం మీకు చెప్తాను. మీరే చూసి ఇది చేయండి. అది ఆ గురువు ద్వారా జరగవలసిన ఉపదేశం నేను చేయడం. నేను ఎన్లైటెండ్ కాదు కాబట్టి పర్వాలేదు. దాన్ని మీరు 10, 20 కౌంట్ చేసే వరకు లోపల ఉంచాం. విడిచిపెట్టేటప్పుడు తక్కువ సమయం ఉండగలరు. కొన్ని రోజులకి అది మార్పు 2, 4 ఒకేలా వస్తాయి. రాకపోయినా పర్వాలేదు. దాన్ని మీ మైండ్తో ఏం పని లేదు, మీరు చేయండి అంతే.
మీ మైండ్, మీ ఆలోచనలు, మన తర్కాలు, రీజనింగ్ ఇవేమీ దానికి సంబంధం లేదు. 21 టైమ్స్ చేయాలి. కాదు కాదు, 21 టైమ్స్ ఒకసారి మీరు చేస్తే 21 టైమ్స్, 21 టైమ్స్ అది చేయండి. 7 మినిట్స్ పడుద్ది, 7 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఈ 21 సార్లు మనం చేయడానికి 7 మినిట్స్ టైం పడుతుంది. మీరు ఆ, ఎంత సమయం ఉన్నా కూడా. ఇప్పుడు మన మనం ఒక చైతన్యాలు, ఇప్పుడు ఒక తెల్ల కాగితం ఉంది, ఆ తెల్ల కాగితం మీద కొన్ని డాట్స్ ఉన్నాయనుకోండి. ఆ డాట్స్ని, ఆ నల్లటి మచ్చల్ని తీసేయాలి అంటే మనం దాన్ని ఎరేజ్ చేయడానికి ఏం చేయాలో తెలియట్లేదు, ఎరేజ్ చేయడం. అలాగే మన చైతన్యంలో బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి. బ్లైండ్ స్పాట్స్ అంటారు వాటిని, ఇన్కంప్లీషన్స్, బ్లైండ్ స్పాట్స్. పూర్తి కాని అనుభవాలు, పూర్తి కాని కోరికలు, పూర్తి కాని ఆలోచనలు, పూర్తి కాని ఎన్నో ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో జన్మల నుంచి ఎన్నో కంప్లీట్ కానీ ఇన్కంప్లీషన్స్ ఉన్నాయి. ఇన్కంప్లీషన్స్ని కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకోవాలి అంటే అనుభవించడం, సప్రెస్ చేయడం కాదు. ఎక్స్ప్రెస్ చేయడం, సప్రెస్ చేయడం కాదు, అర్థం చేసుకోవడం. మనందరికీ ఏం తెలుసు అంటే, ఒకటి తెలిసిన దాన్ని అనుభవించడం, లేదా దాన్ని సప్రెస్ చేయడం. సప్రెషన్ దోషం, ఎక్స్ప్రెషను కొద్ది దోషం. బట్ దాన్ని అర్థం చేసుకోవడం, అర్థం చేసుకోవడానికి ఏమడ్డు వస్తుందంటే మన సంస్కారాలు, మన లోపల ఇన్కంప్లీషన్సే మళ్ళీ మనకు అర్థం కాకుండా చేస్తున్నాయి. దాన్ని సరి చేసుకోవడానికి ఈ టెక్నిక్ ఎంత గొప్పదో, ఎంత అద్భుతమైందో అది మీరు దయచేసి ప్రాక్టీస్ చేయండి. ఒక 7 మినిట్స్ పెట్టలేమా? ఇంకొక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు 20-30 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న, 30 ఇయర్స్ నుంచి మీరు ధ్యానం చేస్తుంటే ఏ స్టేట్కి వచ్చారో ఆ స్టేట్ మీరు ఒక 20-21 రోజులు ఈ టెక్నిక్ చేసిన తర్వాత మీరు చూడండి. నా ఒక్కడ అనుభవమే కాదు, నేను ఈ టెక్నిక్స్ తెలిసిన తర్వాత నేను మన పిరమిడ్ సొసైటీలో నాకు బాగా రెగ్యులర్గా కాంటాక్ట్ అవుతున్న ఎంతోమందితో నేను మాట్లాడాను. అది మాట్లాడడానికి కూడా కారణం ఏంటంటే, ఓషో చెప్తారు ఒక సందర్భంలో. ఓషో ఏమంటారంటే, నాకు 30-40 సంవత్సరాలుగా ధ్యానం చేసే వాళ్ళు తెలుసు, వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, కానీ వాళ్ళు అనుకున్న స్టేట్కి వెళ్ళకపోవడానికి కారణాలు ఆయన వివరిస్తా ఒక సందర్భంలో ఆయన మాట్లాడి, ఆయన ఒక టెక్నిక్ని చెప్పి వెస్ట్లో ఉన్న వాళ్ళని, వెస్టర్స్ అందరినీ తీసుకుని పూనా ఆశ్రమంకి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే, వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ చేసి మొత్తం అటెండ్ అయిన అందరినీ నేను ఎన్లైటన్ చేస్తానంటారు. ఇక్కడ ఎవరైతే అటెండ్ అయ్యారో అందరినీ జస్ట్ ఒక 1 వీక్ కోర్స్ పూర్తి అయ్యేటికి మీ అందరూ ఎన్లైటన్ అయ్యేలాగా నేను చేస్తాను, ఈ టెక్నిక్ చేయండి అని ఈ టెక్నిక్లో కొన్నిటిని ఆయన చెప్పారు. అప్పుడు కూడా ఓషో డైనమిక్ మెడిటేషన్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అలాగే మీరు చూస్తే ఎవరు జగ్గి వాసుదేవ్ సద్గురు, ఆయన చెప్పే క్రియను ఏమన్నారు, ఇన్నర్ ఇంజనీరింగ్ మీరు వర్క్షాప్కి ఎవరిని వెళ్తే ఆయన కూడా ఈ టెక్నిక్స్లో 5 టెక్నిక్స్ చెప్తారు. 7 మీరు ఎవరైనా ఇన్నర్ ఇంజనీరింగ్కి వెళ్ళి ఉంటే జగ్గి వాసుదేవ్ ఈ 7 టెక్నిక్స్లో 5 టెక్నిక్స్ ఆయన కూడా ఇచ్చి అది కోర్స్ లాగా ఆయన ఇచ్చారు. అలాగే రిషి ప్రభాకర్జీ ఇచ్చిన, లేకపోతే సుదర్శన క్రియ రవిశంకర్జీ చెప్పి ఆ క్రియలు చెప్పే ఈ టెక్నిక్స్నే వాళ్ళ కొంచెం మోడిఫై చేస్తూ ఇంకోటి చేస్తూ వాళ్ళు ఇచ్చారు. ఇంకా డైరెక్ట్ సోర్స్ నుంచి నేను తీసుకోవాలి అని మీ అందరికీ చెప్తున్నాను. ఇవన్నీ నేను చూశాను, విని డైరెక్ట్ సోర్స్ నుంచి, మూలం నుంచి మనం తెలుసుకోవాలి. శివ ఆగమాస్ మీరు చదవగలిగితే గొప్ప విషయం. 94,000 సూత్రాలు ఉన్నాయి. 94,000 సూత్రాలు, 94,000 సూత్రాస్. శివజ్ఞాన ఉపనిషత్తు యాజ్ ఇట్ ఈజ్గా ఆ ఉపనిషత్తుల్లో ఏముందో దాన్ని ఎక్కడ డైల్యూట్ కాకుండా దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మనకి ఇచ్చారు. ఆ బుక్ ఉన్నాయి, మీరు యూట్యూబ్లో చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఊరికే నేను చదివాను, ఇది చూశాను, నేను ప్రాక్టీస్ చేశాను, అందుకని మీకు చెప్తున్నాను. ఓకేనా? ఫైనల్గా ఏంటంటే, ఇది చేస్తా మీరు ఒక సంస్కార దహన క్రియ చేయండి. మీకు ఇది గిఫ్ట్. ఈ టెక్నిక్ మీరు చేయండి,
చేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో లేకపోతే ఇంకో రోజు ఒక 3-4 రోజులు 5 రోజుల్లో మీరు డైలీ ఒక 5 మినిట్స్ మీకోసం మీరు కేటాయించండి. ఆ 5 మినిట్స్ మీరు ఏం చేస్తున్నారంటే ఏ టెక్నిక్ కాదు ఇది. ఒక అద్భుతమైన మిమ్మల్ని మీరు కొత్తగా చూడగలుగుతారు. జగపతి రాజుని ఇదివరకు చూసిన వాళ్ళు ఇవాళ కొద్దిగా కొత్తగా నేను ఉంటాను. అంటే ఈ డ్రెస్ కాదు నేను మాట్లాడేది. నేను ఎప్పుడు మట్టిలో లేను, నేను ఎప్పుడూ ఎండలో లేను. శీతాకాలం కూడా నాకు చాలామంది తెలుసు, నేను ఏసీ లేకుండా ఉండను. ఈవెన్ వింటర్లో కూడా కొద్దిగా వేడి ఉంటే నేను అసలు ఉండను. నేను ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నాను. మొన్న నేను 11 రోజులు మహాకరుణ ధర్మ ప్రచార యాత్ర అని, ఇంటింటి ధర్మ ప్రచార యాత్ర అని మా కోనసీమ ఏరియాలో చేసి నేను ఎక్కడ పడుకున్నానో తెలుసా? ఒక ఊర్లో పంచాయతీ అరుగు ఉంది. అరుగు ఒకటి ఇచ్చారు. వాళ్ళు రూమ్ ఇస్తా ఉన్నారు. కానీ ఆ రూమ్ తాళం వాడు వేసుకుని వెళ్ళిపోయి అరుగు ఉంది. మేము నైట్ వెళ్ళేటప్పటికి నన్ను అక్కడ ఆయన వచ్చి, సార్ మా బంధువులు ఉన్నారు, అక్కడ ఏసీ ఉంది, మీకు ఆ రూమ్ ఉంది, మీరు రండి అంటే, లేదు నేను ఇక్కడే పడుకుంటానని ఆ రూమ్ మీద నేను పడుకున్నాను. పొద్దుట రోడ్డు మీద ఉన్న కొలాయి దగ్గరికి వెళ్ళి బ్రష్ చేసుకున్నాను. అదేదో గొప్ప అని కాదు నేను అంటుంటా. ఆ పని నాకేం బాధగా లేదు. ఇదివరకు నేను ఫీల్ అయిపోయేవాడిని. ఇదే కాదు చిచ్చ, ఇది చాలా చిన్న విషయం. ఇదే కాదు ఫ్రెండ్స్, ఈ సంస్కార దహన క్రియ మీరు చేయండి. మీ లైఫ్లో మిమ్మల్ని మీరు కొత్తగా మరింత ఉన్నతీకరించుకోగలుగుతారు. ఆ క్రియ ఏంటో తెలుసా? మీ ఆత్మకథని మీరు రాయడం మొదలుపెట్టండి. మీ అందరూ భయపడకండి. మీ జీవితంలో మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అనుభవించిన పెయిన్స్ని రాయండి. మీ విజయాలు కాదు, మీ బాధలు, మీ అవమానాలు, మీ దుఃఖాలు, ఆ సంఘటనల్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు పేపర్ మీద రాయండి. రాసి ఎవరికి చూపించొద్దు. మీరు రాయండి, దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి, దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఫీల్ అవ్వండి. ఫీల్ అవ్వడం అంటే దాన్ని మీరు చాలామంది ఏమనుకుంటారంటే ఎప్పుడో జరిగిపోయిన చెత్త అంతటిని మళ్ళీ గుర్తు చేసుకుంటే అది మళ్ళీ పెరుగుతుంది అనుకుంటారు. శివజ్ఞాన ఉపనిషత్తులో శివుడు ఏం చెప్పారు అంటే పార్వతీదేవికి ఒక టెక్నిక్ని ఇచ్చారు. విజ్ఞాన భైరవ తంత్రాల్లో 94వ చాప్టర్లో 27వ సూత్రం అది. నేను మొత్తం చదివేయలేదు. ఆ 27వ సూత్రం చూస్తే అందులో ఏముందో తెలుసా? గతాన్ని మీరు మళ్ళీ ఇంకొకసారి రీలివింగ్, మళ్ళీ ఇంకొకసారి అనుభవిస్తే రిలీవ్ అవుతారు. మీ జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మీకు ఇష్టం లేనిది జరిగింది. మీరు ఎంతో బాధపడ్డారు. కానీ ఆ సందర్భంలో ఆ బాధని ఎలా ఓవర్కమ్ కావాలో తెలియక ఆ దుఃఖాన్ని బలహీనంగా ఉన్నాం కాబట్టి దాన్ని ఎదుర్కోలేక దాన్ని లోపల అలాగే ఉంచుకున్నారు. అది కంప్లీట్ కాలే. ఆ బాధలు, దుఃఖాలు, కష్టాలు, ఆ అవమానాలు ఇవన్నీ లోపల క్యారీ చేస్తున్నాం మనం. అవన్నీ లోపల ఉన్నాయి. అవన్నిటిని మళ్ళీ మీరు బయటికి తోడండి. రోజు ఒక 47 డేస్ మీరు మీ ఆత్మకథను రాయండి. మీరు పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు మీరు పొందిన అపజయాల్ని, బాధల్ని, అవమానాల్ని, దుఃఖాల్ని, మీకు మీరు నచ్చని మీ పనుల్ని, మీ జీవితంలో ఎదురైన సంఘటనల్ని మీరు రాసి ఆ ఒక్కొక్క పాయింట్ని మళ్ళీ ఇంకోసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఏడుస్తారు, బాధపడతారు, చికాకు వస్తుంది, భయం వేస్తుంది, ఎన్నో జరుగుతాయి. చేసిన తర్వాత మీరు దయచేసి ఒక్కరోజు, ఒక 4-5 రోజులు చేసిన తర్వాత మీరు ఒక్కరోజు మీరు ఆ పేపర్ని రాస్తారు కదా, రాసి ఎవరికి చూపించొద్దు. దాన్ని తగలబెట్టేయండి. మీరు తగలబెడుతుంటే, పేపర్ తగలబెడితే ఏం స్మెల్ వస్తుంది చెప్పండి? స్మెల్ వస్తుంది కదా. పేపర్ తగలబెడితే ఎవరికైనా ఒకటే స్మెల్ వస్తుంది కదా. మీరు మీ బాధలు, దుఃఖాలు రాసి మీరు తగలబెడితే ఆ స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తుంది. మీరు ఎక్స్పీరియన్స్ చూడండి. మీరు ఊరికే ఆ కంపు కూడా మీరు మీ బాధలు, మీ పెయిన్స్ వచ్చేసినప్పుడు దీన్ని సంస్కార దహన క్రియ అంటారు. సంస్కార దహన క్రియ. మనకి ఏం అవసరం లేదంటారా? మన పిరమిడ్ మాస్టర్ ఒక ఆయన అన్నాడు, మళ్ళీ మనది పీజీ, మీరు మళ్ళీ ఇవన్నీ చెప్తున్నారేటండి. మనం చేసి అన్నిటికీ అతీతమైంది ఊరికి శ్వాస మీద ధ్యాస, అదే కదా అల్టిమేట్ అని. నేనేమంటానంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం ఎలాగో నీకు ఈ క్రియలు చేస్తే తెలుస్తుంది. నువ్వు ఒక గొప్ప ర్యాట్ రేస్లో చిక్కుకుని ఉండిపోతావు. శ్వాస మీద ధ్యాస పెడుతున్నావని అనుకుంటావు.
ఒక్క 3 నిమిషాలు ఎవరైనా ఈ భూమి మీద శ్వాస మీద ధ్యాస పెట్టగలిగితే వాడు ఎన్లైటన్ అవుతారు. ఎవరైనా ఒక 3 నిమిషాలు శ్వాసని గమనించగలిగితే వారు ఎన్లైటన్ అవుతారు. అదేమి ఈ భూమి మీద అత్యంత కష్టమైన పని శ్వాసని గమనించడం. ఈ భూమి మీద అత్యంత సులువైన పని శ్వాసని గమనించడం. టెక్నిక్ తెలియకపోతే అత్యంత కష్టమైంది, టెక్నిక్ తెలిస్తే అత్యంత సులువైంది. అర్థమవుతుందా? ఆ టెక్నిక్ని పట్టుకోవడానికి లేదా సంస్కారాలు అడ్డొచ్చే అవన్నిటిని క్లీన్ చేసుకోవడానికి మనకు ఉపనిషత్తులు మనకున్న వరం ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసో లేదో, ఈ దేశంలో 700 శతాబ్దంలో ఈ దేశాన్ని మీద దండయాత్ర చేసి నలంద విశ్వవిద్యాలయంలో మన సంపదని తగలబెట్టారు. ఆ విశ్వవిద్యాలయాన్ని తగలబడ్డానికి ఎన్ని రోజులు పెట్టిందో తెలుసా? ఒక విద్యాలయాన్ని తగలబెడితే అందులో ఉన్న పుస్తకాలు కాలిపోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఏదైనా అంటిస్తే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 6 నెలలు తగలబడుతోందంటే ఎంత గ్రంథాలు తగలేశారో చూడండి. 6 నెలలు నలంద విశ్వవిద్యాలయాన్ని ఒక దుర్మార్గుడు, ఒక ముస్లిం రాజు ఈ దేశం మీద దండయాత్ర చేసి ఆ యూనివర్సిటీని 2 సార్లు ధ్వంసం చేశారు. 1165 సంవత్సరంలో ఒకసారి, 700 శతాబ్దంలో ఒకసారి ఈ దేశంలో ఆ నలంద, తక్షశిల యూనివర్సిటీల్లో ఉన్న ఆ సంపదల్ని తగలబెట్టారు. ఎంతో గొప్ప లిటరేచర్ ఈ దేశంలో ఉంది, ఎంతో గొప్ప సంపద ఈ దేశంలో ఉంది. దాని అంతటినీ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే ఆ ఋషుల దగ్గర నుంచి అందిందో దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని మళ్ళీ అందిస్తున్న ఒక గొప్ప మహనీయుడే నిత్యానంద స్వామి. అలాంటి ప్రయత్నం ఇంకో మహానుభావుడు చేస్తున్నారు మన దగ్గరలో, హైదరాబాదులో డాక్టర్ న్యూటన్. మళ్ళీ నలంద విశ్వవిద్యాలయంలో ఏమైతే ఉన్నాయో అలాంటి లైబ్రరీని ఆయన వికారాబాద్ దగ్గర ఒక 175 ఎకరాలు తీసుకుని డాక్టర్ న్యూటన్ మళ్ళీ ఆ లైబ్రరీని అంతటిని యాజ్ ఇట్ ఈజ్గా బుక్స్ అన్నిటిని తేవడానికి ఆయన పెద్ద యూనివర్సిటీని ఆయన తయారు చేస్తున్నారు. డాక్టర్ న్యూటన్, మన పిరమిడ్ మాస్టర్. అంత సంపద ఉన్న మనం, ఇంత గొప్ప ఎసెన్స్ ఉన్న ఇవాళ మనం ఆడుతున్న ఈ టెక్నిక్ ఇవన్నీ ఒక 100 సంవత్సరాల క్రితం ఐన్స్టీన్ రావడానికి ముందు ఈ డెవలప్మెంట్ లేదు, టెక్నాలజీ. ఐన్స్టీన్ ఏం చేశారంటే ఒక చిన్న సూత్రాన్ని ఇచ్చారు, రిలేటివిటీ థియరీని, E=mc². సాపేక్ష సిద్ధాంతాన్ని ఐన్స్టీన్ భౌతిక శాస్త్రవేత్త ఈ ప్రపంచానికి ఇచ్చారు ఒక 100 సంవత్సరాల క్రితం. ఇవ్వగానే ఈ సైన్స్ ఒక పెను మార్పు జరిగింది. అప్పటి వరకు భౌతిక సూత్రాలే ఇవన్నిటిని నడిపిస్తున్నాయి అనుకునేది, శక్తి సూత్రాలే ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాయనే విషయం అప్పుడు తెలిసింది. ఆ తెలియగానే ఇవాళ మనం వాడుతున్న ఈ టెక్నాలజీ అంతా, ఈ సెల్ ఫోన్లు, ఈ టీవీలు, లేకపోతే ఈ మోడర్న్ టెక్నాలజీ అంతా రావడానికి కారణం ఓన్లీ ఆ ప్రిన్సిపల్. అది మన ఉపనిషత్తులు, మన వేదాల్లో ఉన్న విషయాల్లో చూస్తే అసలు ఏబీసీలు కూడా కాదు. అంత గొప్ప హయ్యర్ నాలెడ్జ్ ఉన్న ఈ గొప్ప దేశంలో అంత గొప్ప జ్ఞానం ఉన్న మహనీయులు ఎంతోమంది ద్వారా అందిన ఆ సంపదని తెలుసుకోవడానికి మీ పిల్లల్ని దయచేసి మన ఇంట్లో మన పిల్లలు ఎవరికైనా ఉంటే, మీ ఎవరికైనా పిల్లలు ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ఉపనిషత్తుల్ని పరిచయం చేయండి. 108 ఉపనిషత్తులు అంటారు, కనీసం 11 ఉపనిషత్తులు మన పిల్లలకి తెలియాలి. కనీసం కొన్ని సంపద మనం తెలుసుకోవాలి. ఆ ఎసెన్స్ అయినా మనం తీసుకోవాలి. కనీసం ఇవి ఉన్నాయని తెలియచేయండి. ఈ దేశం ఎంత గొప్పది అంటే, ఈ వేదాలు ఉన్న భూమి, ధన్య పుణ్యభూమి అని చెప్పడానికి ఈ భూమి మీద ఏదైనా అర్హత గల దేశం ఉందంటే అది భారతదేశం మాత్రమే. ఇంత సనాతన ధర్మం, ఇంత జ్ఞానం ఎక్కడ దొరకదు. అందుకే ఈ దేశం వచ్చి ఎవరైనా ఎన్లైటన్ అయ్యి వెళ్ళారు. ఇవాళ ప్రపంచంలో ఏ మతమైనా ఉందంటే ఆ మతానికి మూలం చూస్తే అది ఈ దేశంలో ఉన్న ఈ సూత్రాల్లోనే ఉన్నాయి. ఎక్కడ ఏది చూసినా అది ఏ మతమైనా ఆ మతానికి మూలం ఎక్కడుంది, ఆ మూల సూత్రం ఎక్కడ నుంచి వచ్చింది, వీళ్ళకి ఈ ఎన్లైటన్ అవ్వడానికి కారణం ఏంటని చూస్తే అది మన ఉపనిషత్తుల్లో దొరుకుతుంది, వేదాల్లో దొరుకుతుంది. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.